జేఎన్టీకే R23 సి ప్రోగ్రామింగ్ పరీక్షకు కేవలం 2 రోజులే ఉంది. ఈ తక్కువ సమయంలో మొత్తం సిలబస్ ఎలా పూర్తి చేయాలి? ఈరోజు మన విశ్లేషణలో థియరీ మరియు ప్రోగ్రామ్స్ రెండింటినీ కవర్ చేసే ఒక స్మార్ట్, యూనిట్ వారీ వ్యూహం గురించి చర్చిద్దాం. అవును. సరైన ప్లాన్ లేకుండా చదవడం మొదలుపెడితే మన ముందు దాదాపు 200కు పైగా ప్రశ్నలు కనిపిస్తాయి. అది చూస్తే ఎవరికైనా కొంచెం కంగారుగా ఉంటుంది. అందుకే మేమేం చేశామంటే పాత ప్రశ్నపత్రాలన్నీ విశ్లేషించి ఒకేలా ఉన్న ప్రశ్నలన్నిటినీ కలిపేశాము. అలా థియరీ, ప్రోగ్రామ్స్ వేరు చేసి కేవలం 40 ముఖ్యమైన ప్రశ్నల లిస్టు తయారు చేశాము. ఇదే మన స్మార్ట్ ప్రిపరేషన్. అద్భుతం. సరే, అయితే మొదటి యూనిట్తో మొదలు పెడదాం. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సి బేసిక్స్. దీన్ని ఎలా సులభతరం చేశారు? ఈ యూనిట్లోని ముఖ్యమైన ప్రశ్నలన్నిటినీ ఒక 5 లాజికల్ బాక్సులుగా విడగొట్టాము. అంటే కంప్యూటర్ బేసిక్స్, తర్వాత ఆల్గోరిథమ్స్ అండ్ ఫ్లోచార్ట్స్, కంపైలేషన్ ప్రాసెస్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ఇంకా ఆపరేటర్స్. ఉదాహరణకి ఆల్గోరిథం మరియు ఫ్లోచార్ట్ రెండూ ఒకేలాంటివి కదా, వాటిని ఒకేసారి చదివితే వాటి మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. అర్థమైంది. అంటే బేసిక్స్ నేర్చుకున్నాక అసలు ప్రోగ్రామింగ్ లాజిక్లోకి వెళ్తాం. అదే యూనిట్ 2, కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్. చాలామందికి ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్స్ దగ్గరే కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. దీనికి మీ పరిష్కారమేంటి? నిజమే. అందుకే ఇక్కడ సిలబస్ను 6 థియరీ బ్లాకులుగా కుదించేశాము. లూప్ బేసిక్స్, సెలెక్షన్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ లాంటివి. ఉదాహరణకు వైల్ ఇంకా డూ వైల్ లూప్ మధ్య తేడా అనేది తరచుగా అడిగే ప్రశ్న. ఈ రెండింటినీ పక్కపక్కనే పెట్టి చదివితే ఆ కండిషన్ ఎప్పుడు చెక్ అవుతుంది అనే తేడా తేలిగ్గా గుర్తుంటుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, కాన్సెప్ట్ కూడా క్లియర్గా ఉంటుంది. సరే, యూనిట్ 2లోని లూప్స్, కండిషన్స్ చూశాం. కానీ ఒకేసారి వందల కొద్ది డేటాతో పనిచేయాల్సి వస్తే అప్పుడే కదా మనకు యారేస్ మరియు స్ట్రింగ్స్ అవసరమయ్యేది. ఖచ్చితంగా. యూనిట్ 3లో 5 ప్రధాన విభాగాలు ఉన్నాయి. యారే ఫండమెంటల్స్, మల్టీడైమెన్షనల్ యారేస్, స్ట్రింగ్ బేసిక్స్, ఇంకా లైబ్రరీ ఫంక్షన్స్. చాలామంది విద్యార్థులు యారేస్, స్ట్రింగ్స్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ అసలు తేడా మెమరీలోనే ఉంది. స్ట్రింగ్ కూడా ఒక యారేనే, కానీ దాని చివరన నల్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే 0. ఈ ఒక్క విషయం అర్థమైతే స్ట్రింగ్ ప్రోగ్రామ్స్లో వచ్చే చాలా తప్పుల్ని ఆపచ్చు. ఓకే, ఇప్పుడు అందరూ కొంచెం భయపడే టాపిక్ వస్తోంది. యూనిట్ 4, పాయింటర్స్ అండ్ స్ట్రక్చర్స్. ఈ సంక్లిష్టమైన అంశాల్ని ఎలా ఎదుర్కోవాలి? అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దీన్ని 6 చిన్న బాక్సులుగా విడగొట్టాము. ఇందులో పాయింటర్ ఫండమెంటల్స్, స్ట్రక్చర్ బేసిక్స్, ఇంకా డైనమిక్ మెమరీ అలొకేషన్ లాంటివి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే పాయింటర్స్ అంటే వేరే వేరియబుల్స్ అడ్రస్లను స్టోర్ చేసే ఒక స్పెషల్ వేరియబుల్. వీటిని స్ట్రక్చర్స్తో కలిపినప్పుడే మనం లింక్డ్ లిస్ట్ లాంటి కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ తయారు చేయగలం. ఇలా చిన్న బ్లాక్స్గా చదవడం వల్ల ప్రతి టాపిక్ క్లియర్ అవుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక చివరి యూనిట్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. ఇందులో ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి? ఈ యూనిట్ను ఫంక్షన్స్, పారామీటర్ పాసింగ్, రికర్షన్, మెమరీ, ఇంకా ఫైల్ సిస్టమ్స్ అని 5 భాగాలుగా చేశాము. ఇక్కడ కాల్ బై వాల్యూ వర్సెస్ కాల్ బై రెఫరెన్స్ చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఫంక్షన్కు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తున్నారా లేక దాని జిరాక్స్ కాపీ ఇస్తున్నారా అనే తేడా లాంటిది. ఈ తేడా తెలియకపోతే ప్రోగ్రామ్ అవుట్పుట్ పూర్తిగా మారిపోతుంది. అలాగే మ్యాలాక్ వర్సెస్ క్యాలాక్ మధ్య తేడాలు కూడా చూసుకోవాలి. థియరీ వరకు బాగానే ఉంది. మరి ప్రోగ్రామ్స్ సంగతేంటి? అన్నింటినీ బట్టి పట్టడం అసాధ్యం కదా. దీనికేదైనా స్మార్ట్ మ్యాప్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ప్రతి ప్రోగ్రామ్ను బట్టి పట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకే ప్యాటర్న్ నేర్చుకుంటే చాలు. దాంతో చాలా ప్రశ్నలు సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకు ఒక నంబర్ నుండి లాస్ట్ డిజిట్ తీసే మాడ్యులో డివిజన్ లాజిక్ నేర్చుకుంటే దాంతోనే మీరు రివర్స్, పాలిండ్రోమ్, ఆర్మ్స్ట్రాంగ్ లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ రాయొచ్చు. అలాగే మ్యాట్రిక్స్ ట్రావర్సల్ లాజిక్ నేర్చుకుంటే మ్యాట్రిక్స్ అడిషన్, మల్టిప్లికేషన్ చేయవచ్చు. లాజిక్ ఒకటే, అప్లికేషన్స్ వేరు. ప్యాటర్న్స్పై దృష్టి పెట్టాలి. ఈ విశ్లేషణ చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇప్పుడు విద్యార్థులు దాదాపు పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లేనా? అవును. ఈ స్మార్ట్ ప్రిపరేషన్ పద్ధతిలో యూనిట్ వారీగా థియరీ మరియు ప్రోగ్రామ్ ప్యాటర్న్స్ రెండూ కవర్ అయ్యాయి. రిపీటెడ్ ప్రశ్నలను రివైజ్ చేశారు. ఇప్పుడు ప్రశాంతంగా రివిజన్ చేయండి, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. కోడ్ చింటూ, స్మార్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్.